యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్ పర్సన్ వ్యక్తిగత నట శిక్షణ అభ్యాసం 1. భావనాశక్తి మరియు ఒక వస్తువు, కండర సారళ్యము రిలాక్సేషన్, ఏకాగ్రత కాన్సంట్రేషన్ మరియు సరైన శ్వాస స్థితిని వ్యక్తిగతంగా ఏర్పరచుకోవాలి. ఈ స్థితిని మీరు సృష్టించి ఏర్పరచుకున్న తర్వాత మీ తోటి సభ్యుల నుంచి వ్యక్తిగతమైన వస్తువును, అంటే ఓ పర్స్, ఉంగరం లేక గడియారం అనుమతితో తీసుకోండి. బాగా నిశితంగా పరిశీలించండి. ఈ వస్తువు మీకు మొత్తానికి పరాయిది అని తప్పక నిజమును బయలుపరచాలి. మరియు అలా కాకపోతే అది తిరిగి ఇచ్చేవేసేటప్పుడు మరియు మరొక వస్తువుని ఇంకొకరి నుంచి అనుమతితో తీసుకోండి. ఈ వస్తువు మీద మీ సృజనాత్మక ఊహాశక్తి లేక భావనాశక్తి పని మొదలు పెట్టండి. అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక ప్రత్యేకమైన సంగతి మీద ఊహించండి. అంటే అది ఎక్కడ తయారైంది మరియు ఎవరి వల్ల, ఆ వస్తువు ఎక్కడ నుంచి ఇక్కడికి మీరు తీసుకున్న తనకి వచ్చి చేరింది ఊహాజనితంగా కనిపెట్టండి. మరియు మాటల ద్వారా కథని సమన్వయం చేసి మీ సహా నటులకు చెప్పండి. తర్వాత ఆ వ్యక్తి మీకు వస్తువు ఇచ్చినతను మీ తెలివి మరియు పరిశీలన ఎంత తక్కువైనా పర్వాలేదు, మీ తెలివిని మరియు పరిశీలనను ఉపయోగించి ఆ వస్తువును మరియు ఆ వ్యక్తిని కలిపి చాలా ఎక్కువ ఉద్వేగభరితమైన అనుభవమును ఊహించండి. అభ్యాసం 2. ముందుగా సిద్ధము కాకుండా భావనాశక్తితో పనిచేయండి. తొందరగా చేసే ఇతర అభ్యాసములు ముందుగా సిద్ధము కాని, అంటే అయత్నకృతమైన లేక సాధన చేయని ప్రశ్నలకు లేక సంఘటనలకు మాటలతో చెప్పే కథలతో తక్షణ ప్రతిచర్య రియాక్షన్ అయత్నకృతమైన భావనాశక్తి పని కలిగి ఉంటుంది. ఉదాహరణగా, మీ భావనాశక్తి ప్రత్యుత్తరమును పురుగొల్పుటకు ఈ దిగువన ఇవ్వబడిన ప్రశ్నలను లేక సంఘటనలను మీ ఉపాధ్యాయుడు కానీ సహవిద్యార్థి కానీ ఉపయోగించాలి. మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు కానీ లేక మీరు ప్రత్యుత్తరము ఇచ్చినప్పుడు కానీ మొత్తముగా నిజమని మరియు నమ్మదగినదిగా పాల్గొని మీరు ఈ అభ్యాసమును అనుమతించినట్లుగా మీరు తీర్మానించుకోవాలి. 1. మీకు హానికరమైన ఎనీమియా ఉందని మరియు 3 వారాల్లోపే మీరు బ్రతుకుతారని మీ డాక్టర్ మీకు ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత 3 వారాలు మీరు ఏ విధంగా గడుపుతారో చెప్పండి. 2. భూత భవిష్యత్ లేక వర్తమాన కాలాల్లో మీరు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరైనా కావచ్చును. ఎవరిలా అవ్వాలనుకుంటున్నారు? మీరు ఏమి చెయ్యాలనుకుంటున్నారు? 3. అర్ధరాత్రి వేళలో మీరు నిద్రలేచి ప్రక్క గదిలోంచి మీరు పూర్తిగా గమనించలేని శబ్దం వస్తున్నట్టు విన్నారు. శబ్దమును వర్ణించండి మరియు మీరు ఏం చేస్తారో చెప్పండి. 4. ఇతర దేశంలో ఓ నగరం నుంచి వచ్చినట్లు
గుర్తుగల ఎయిర్మెయిల్ ఉత్తరం మీకు అందింది. ఉత్తరంలోని విషయాలను వర్ణించండి. 5. మీ పెళ్లి రోజున మీ నిజమైన తండ్రి గారు, ఆయన వేరే నగరంలో నివసిస్తున్నారు, ఫెడరల్ కేంద్ర చెరసాలలో ఉన్నారు కాబట్టి మీతో పార్శ్వభాగమున నడవలేకపోతున్నారు. అవి మీ తల్లిగారు చెప్పారు. మీరు ఏ విధంగా ప్రత్యుత్తరం ఇస్తారు మరియు మీరు ఏమి చేస్తారు? 6. గతంలో మీ భర్త యుద్ధంలో పోయాడని నమ్మారు. మీరు మరొకరిని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మీ మాజీ భర్త బ్రతికే ఉన్నాడని మరియు తిరిగి వస్తున్నాడని తెలిసింది. మీరు ఏ విధంగా ప్రతిచర్య చేస్తారు మరియు మీరు ఏమి చేస్తారు? 7. మీరు తొలి బిడ్డకు జన్మ ఇచ్చే సమయంలో మీ భర్తకు బాగా దగ్గర స్నేహితురాలితో అక్రమ సంబంధం ఉందని తెలిసింది. మీరు ఏ విధంగా ప్రతిచర్య చేస్తారు మరియు మీరు ఏం చేస్తారు? 8. మీరు 25 సంవత్సరాలు పనిచేసిన చోట ఇంకో ఏడాదిలో పదవీ విరమణ చేస్తుండగా మీ యజమాని మిమ్మల్ని బలవంతంగా ఉద్యోగంలోంచి తీసివేస్తున్నారు. మీరు ఏ విధంగా ప్రతిచర్య చేస్తారు మరియు మీరు ఏం చేస్తారు? 9. మీరు విడాకులు తీసుకునే సమయంలో టీనేజ్లో ఉన్న మీ పిల్లలు ఇద్దరు మిమ్మల్ని వదిలివేసి వెళ్ళి వారి తండ్రితో ఉండాలనుకుంటారు. మీరు ఏ విధంగా ప్రతిచర్య చేస్తారు మరియు మీరు ఏం చేస్తారు? 10. కొత్తగా పెళ్ళయి సంతోషంగా గడుపుదామని కొత్త అపార్ట్మెంట్లో ప్లాట్ తీసుకుని వెళ్తే సరిగ్గా అదే ప్లాట్ అత్తమామలు తీసుకుంటారు. మీరు ఏ విధంగా ప్రతిచర్య చేస్తారు మరియు మీరు ఏం చేస్తారు? స్వేచ్ఛగా మీ భావశక్తిని ఉపయోగించి మీకోసం మరియు మీ సహచరుల కోసం ఇతర అభ్యాసముల కొరకు సరిపోలిన ప్రశ్నలను మరియు పరిస్థితులను కనుగొనండి లేక సృష్టించండి. ఎప్పుడు వీలు పడితే అప్పుడు నాటక సాహిత్యంలో కనిపించిన అధిక ఉద్వేగభరిత పరిస్థితులను ఉపయోగించండి. ప్రేక్షకులు అంతరార్థం వినడానికే నాటకశాలకు వస్తారు. వారు నాటక ప్రతిని ఇంటి వద్దే చదువుకోవచ్చును అని స్టానిస్లవిస్కీ అన్నారు. నాటక రచయిత సంభాషణ వెనక అర్థం ఉంటుంది, అంటే అంతరార్థం, సబ్ టెక్స్ట్ ఉంటుంది అని స్టానిస్లవిస్కీ తెలియచేశాడు. పాత్రకు విలువైన అంతరార్థం అనే భాజకమును సృష్టించడానికి ముఖ్యమైనది భావనాశక్తి అని గమనించాడు. చెప్పబడిన అభ్యాసములు భావనాశక్తి యొక్క నైపుణ్యతని చైతన్యపరచడానికి మరియు అభివృద్ధికి సహకరిస్తాయి. భావనాశక్తిని తెలివిగా ఉపయోగించటం వల్ల తన చుట్టూ ఉన్న ప్రపంచంలో నటుడు మెలకుగా జాగ్రత్తగా ఉండేటట్లు రంగస్థలం మీద బయట కూడా తయారవుతాడు. ఏ ఇతివృత్తాన్నైనా ఆలోచించటానికి లేక ఏ ఉపాయాన్నైనా వృద్ధి చేయటానికి నటుడికి భావనాశక్తి అనుమతిస్తుంది. రచయిత వదిలేసిన వివరములను పాత్రల భూత భవిష్యత్ కాలాల్లో జీవితాన్ని అర్థం చేసుకోవటానికి సహకరిస్తుంది. శిక్షణ పొందిన భావనాశక్తి సరైన మరియు కార్యకారణ భావంతో ఉంటుంది. సహజ భావంతో మరియు స్పష్టమైనట్లు చర్యలు నటుడు నెరవేర్చడానికి అది అనుమతిస్తుంది. భావనాశక్తి ప్రత్యేకంగా ముఖ్యంగా ఉపయోగించే ప్రాముఖ్యమైన నట శిక్షణ శిల్పం దాన్ని సజ్జోనటన
ఇంప్రవైజేషన్గా గుర్తించారు. మరికొన్ని విషయాలు మరో భాగంలో